విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామం కాపురస్తులు కోళ్ల బలరాం మాస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశైన సంఘం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోళ్ల బలరాం మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలకు అనుగుణంగా మంచి మార్గంలో నడుచుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకుంటూ మన కుటుంబీకులకు ఎటువంటి కష్టం వచ్చినా అందుబాటులో ఉంటారని, త్వరలోనే కార్యవర్గాన్ని కూడా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లోడ్ అప్పారావు, శ్రీకాకుళం జిల్లా నాయకులు గుజ్జల శాంతారావు, జ్యోతి భాస్కర్, 7 జిల్లాల నుంచి వచ్చిన శ్రీశైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు దండాసి జ్యోతి భాస్కర్, అదనపు ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా శ్రీశైన సంఘం. సర్దార్ గౌతులచ్చన్న గారి వారసురాలు, గౌతులచ్చన్న ఆశయాలు ఉనికి పుచ్చుకున్న మన గౌతు శ్యామ్ సుందర శివాజీ గారి తనయ పలాస్ శాసనసభ్యురాలు శిరీషమ్మ గారు అనివార్య కారణాల వలన రాలేకపోయినందున సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. మీరు ఎంతో ఆత్మీయతో శ్రీశైనుల ఆత్మీయ కలయిక మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మీరు నన్ను ఆహ్వానించడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు లోడ అప్పారావు గారికి, తదితర పెద్దలకు, శ్రీశైన కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, కొన్ని పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో విమానాశ్రయ నిర్మాణం కొరకు రైతులతో మాట్లాడడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, శ్రీ జిల్లా కలెక్టర్ గారు శ్రీకాకుళం, జిల్లా ఎస్పీ గారు శ్రీకాకుళం మరియు ఇతర అధికారులతో అత్యవసర సమావేశం ఉన్నందున మన కార్యక్రమానికి రాలేకపోయినందుకు బాధపడుతూ, సమావేశంలో కాబోయే రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగి మన ఐక్యత ప్రతిబింబించేలా ఉండాలని ఆకాంక్షిస్తూ, మరియు మన శ్రీశైనులు రాజకీయంగాను, విద్యాపరంగాను, ఆర్థికంగాను ఎదగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన శ్రీశైన జాతికి మరియు మన కుటుంబ సభ్యులు అభివృద్ధికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, ఆత్మీయ కుటుంబ సభ్యులకు నా తరపున శుభాభినందనలు. మరో సమావేశంలో మీ అందరితో కలుస్తానని భావిస్తూ ధన్యవాదాలతో